ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఒక 25 years అనుకోండి, జాబ్ చేస్తున్నారు. సమ్ అమౌంట్ ఒక 25,000 కానీ 30,000 కానీ వస్తుంది అనుకోండి మీకు. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే మీకు నెలకి 25,000 నుంచి 30,000 వస్తాయి. ఆ 30,000లో రెంట్లు అభోగంగా ఒక 5,000 మిగిలిన 10,000 మిగిలినా కానీ కనీసం ఎస్ఐపి చేయండి. ఎస్ఐపి అంటే సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. అది కనీసం నెలకు 5,000 కానీ 10,000 కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ కనీసం ఒక 10 సంవత్సరాలు గట్లా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అమౌంట్ అనేది పెట్టిన దానికంటే ఆల్మోస్ట్ ట్రిపుల్ 10 times రిటర్న్స్ వస్తాయి అనమాట. లేదు కాదు మాకు బాగా అవేర్నెస్ ఉంది, మేము స్టాక్స్లో పెట్టుకుంటాం, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటామంటే మాత్రం మంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ లేదంటే మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు షేర్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత, December 16, 2025. ఈరోజు ఒక సబ్బు అనేది, ఒక సోప్ అనేది 10 రూపాయల వాల్యూ ఉందనుకోండి. ఒక 5 to 10 years తర్వాత ఆ సోప్ వాల్యూ అనేది 50 రూపీస్ నుంచి 100 రూపీస్కి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలన్నమాట. అది కూడా ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు నెలకు ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మార్కెట్లో పెడితే, మార్కెట్లో మీరు మ్యూచువల్ ఫండ్లో పెడితే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్స్ అంటే ఏంటంటే షేర్స్. ఇప్పుడు టాటా కానీ HDFC కానీ నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో మీరు మీ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసారు అనుకోండి. 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే లార్జ్ క్యాప్లో ఎన్ని స్టాక్స్ ఉంటాయో అన్ని స్టాక్స్లోకి మీ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. బికాజ్ ఆఫ్ అప్పుడు ఆ స్టాక్స్ పెరిగినప్పుడు మీరు పెట్టిన అమౌంట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా పెరిగిపోయినప్పుడు ఏంది, ప్రాఫిట్ వస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్లో షేర్లు ఏంటంటే మార్నింగ్ 9:15 to ఈవినింగ్ 3:30 వరకు క్లోజ్ అయిపోద్ది స్టాక్ మార్కెట్ టైమింగ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నైట్ 12:30 తర్వాత మీకు అప్డేట్ అవుతుంది అనమాట. ఈరోజు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని చెప్పేసి అని తెలుసుకోవడానికి midnight 12 తర్వాత అప్డేట్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో మీకు బాగా అవేర్నెస్ ఉంది, ఓకే నేను చేయగలుగుతాను అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టాక్స్లో కానీ షేర్లలో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. లేదంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. IPOs ఇప్పుడు లిస్ట్ అవుతున్నమాట. IPOs అంటే ఇనిషియల్ పబ్లిక్ ఫండ్ ఆఫరింగ్ అనమాట. అది IPOs అంటే. సో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు IPOలోకి వస్తుంది అనమాట. దాంట్లో కూడా మీరు మినిమం ఇన్వెస్ట్ చేస్తే 14,000 కానీ 15,000 కానీ లాట్ సైజ్ ఉంటుంది అనమాట. ఆ లాట్ సైజ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీకు ఒక లక్కీగా దొరికింది అనుకో లాటరీ మీ పేరు మీద, మీకు ఒక 10,000 కానీ ఒక 7,000 కానీ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు, మీ ప్రాఫిట్ మీకు వస్తాయి. ఒకవేళ లాటరీ కానీ అలాట్మెంట్ కాకుండా మాత్రం మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ బ్యాక్ వస్తుంది అనమాట. సో అది IPOs అనమాట. IPOsలో ఇన్వెస్ట్ చేసినా కానీ మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. IPOs ఏంటంటే స్టాక్ మార్కెట్లకి ఎంట్రీ కావడానికి ఇది ఫస్ట్ టైం అన్నమాట. IPO నుంచి లిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా షేర్లు అనేది కన్వర్ట్ అవుతుంది. ఆ షేర్లు అట్లా ఉంచి 5-10 సంవత్సరాలు ఉన్నా కానీ మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇది కూడా ఒక బిగ్ కాన్సెప్ట్ అనమాట.